అధ్యక్షుడు ట్రంప్ తను అనుకున్నది చేసి చూపిస్తున్నారు. బలవంతంగా పొరుగు దేశాలను భయపెట్టి మరీ అనుకున్నది సాధించుకుంటున్నారు. పనామా కెనాల్ విషయంలో అమెరికా పనామా మధ్య ఒప్పందం కుదిరిందంటూ అమెరికా విదేశాంగ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్స్ ప్రకటించారు. ఇకపై పనామా కెనాల్లో ప్రయాణించే అమెరికా నౌకలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే సాఫీగా రాకపోకలు సాగించవచ్చన్నారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సైతం ధృవీకరించింది. కానీ అలాంటి ఒప్పందం ఏది కుదరలేదని, ఎవరైనా ఫీజులు చెల్లించాల్సిందేనని పనామా అధ్యక్షుడు ములినో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండి పట్టుతో అనుకున్నది సాధించుకుంటున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే సుంకాలు విధిస్తామని హెచ్చరించిన 25% సుంకాలు విధించారు. దీంతో దెబ్బకు దిగొచ్చిన రెండు దేశాలు సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఎన్నికల ప్రచారం నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. పనామా కెనాల్ను అమెరికా అప్పట్లో బాధ్యతారాహిత్యంగా ఇచ్చేసిందని, ఇప్పుడు దానిపై చైనా పెత్తనం చేస్తోందంటూ మండిపడ్డారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బలవంతంగానైనా పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించేటప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పనామా అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా ప్రభుత్వ నౌకలకు భారీ మొత్తంలో ఖర్చు మిగులుతుందని తెలిపారు. అదే సమయంలో పనామా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకుంటోందని పీట్ హెగ్సే ప్రశంసించారు. పనామా, అమెరికా మధ్య జరిగిన ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుండి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ పనామా కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో సైనిక శక్తిని కూడా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఈ విషయం పనామాలో ఆందోళనకు కారణమైంది. అమెరికాకు చెందిన 40% కంటైనర్లు పనామా కెనాల్ నుంచే ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనా సంస్థలు ఓడరేవుల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో తీవ్రంగా విమర్శించారు. ఈ ఒత్తిడికి లొంగి పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా చైనా సంస్థ BRI ప్రాజెక్టులోని కాంట్రాక్టులను పునరుద్ధరించుకునేలా చేశారు. ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నప్పటికీ పనామా కొన్ని విషయాల్లో అంగీకరించడంతో ఆయన కొంత మెత్తబడ్డారు. ఇదిలా ఉండగా పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధ నౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో గురువారం స్పష్టం చేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలను రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు. 1914లో అమెరికా అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపేందుకు పనామా కెనాల్ను భారీ వ్యయంతో నిర్మించింది. ప్రారంభంలో ఈ కెనాల్ను అమెరికానే నిర్వహించింది. కానీ పనామాలో ఈ కెనాల్పై తీవ్ర అసంతృప్తి ఉండడంతో 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామాకు కెనాల్ను పనామా దేశానికి అప్పగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కెనాల్ తటస్థంగా ఉండాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా దాన్ని రక్షించుకునే హక్కు అమెరికాకు ఉందని కూడా పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కెనాల్ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు చేసింది.